విశాఖ ఉక్కు ఏదైతే 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిధులైతే మంజూరయ్యాయి, విశాఖ ఉక్కు అయితే ప్రైవేటీకరణ జరగదు అని కొంత ప్రాక్టికల్గా పబ్లిక్కి అవగాహన వచ్చే విధంగా ఆ నిధులు ఉపయోగపడ్డాయి. కానీ ఇప్పుడు విభాగాల వారీగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ జరుగుతోందనేది మాట్లాడుకుంటున్న సందర్భం, ఆ మాట వినొస్తోంది. మీరేం చెప్తారు? దశాబ్దాల నుంచి జర్నలిజం రంగంలో ఉన్న మిమ్మల్ని కూడా ఆ దిక్కుమాలిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారు అండ్ కంపెనీ ప్రభావితం చేసిందంటే, ప్రభావితం అంటే మిమ్మల్ని వాళ్ళు తీసుకోవట్లేదు. ఆ నిధులు అనే దుర్మార్గమైన కోటింగ్ చేసి ప్రజలను నాశనం చేయడానికి, ప్రజల యొక్క భక్తులు నాశనం చేయడానికి ఈ దిక్కుమాలిన ఉత్తర భారత గుమా వ్యాపారుల సంఘం ప్రయత్నిస్తుందని నా ఆరోపణ. నేను నిజం ఉందా చెప్పండి. ఎందుకంటానంటే 14,000 కోట్లు ఇచ్చారని చెప్పి గవర్నీలు ఆర్య సనాతనవాదిగా మారిన కళ్యాణ్ బాబు గారు మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడారు. నేను అడుగుతూ ఉన్నాను, అలా విషయం తెలుసుకున్నారు, అన్ని విషయాలు నాకు తెలుసు తెలియకుండా అంటారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఒకప్పుడు అభినయవారు ఉండే కళ్యాణ్ బాబు గారు ఏంటి, ఇవాళేమో ఏది తీసుకున్నామని తీసుకుంటారు, పోలవరం గాడి ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందండి. పొద్దున సాయంత్రం అయినా ఆర్య సనాతనవాదిగా మారటం నా వెంకటేశ్వర స్వామి, ఇప్పటివరకు వెంకటేశ్వర స్వామి ఇక్కడి నుంచి తిరుపతి కాదు, ఇక్కడి నుంచి అయోధ్య వెళ్ళిపోతారండి. మీరు వెళ్ళిపోండి అయోధ్య. నా వెంకటేశ్వర స్వామిని కానీ, ఇక్కడ తెలుగు జాతిని కానీ, లేదా మా తెలుగు భాషను కానీ, నా తెలుగు వీళ్ళందరినీ అవమానిస్తే మాత్రం తప్పండి. నా ఆధారాలు కావాలంటే వాళ్ళు వేరే ఫ్యాన్స్ అని చూసుకోమనండి చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన పద్ధతి బట్టి మాట్లాడుతున్నా. ఇవాళ ఇబ్బంది జరుగుతుంటే దాని గురించి మాట్లాడకుండా, ఇవాళ ఉద్యోగాలు ఉపాధి లేదండి ఉద్యోగ ఉపాధి ఎలాగ రావు, ఎందుకంటే మీరు మామని దీక్షేస్తున్నారు, రాయితీలు రావాల్సిన గుజరాతీ గద్దలు తన్నుకుపోయినాయి. మీరేమో 10 లక్షలు కాన్స్టిట్యున్సీకి 500 మంది చొప్పున ఇస్తానన్నారు. అలాగే 5 సంవత్సరాలు 2,500 కాన్స్టిట్యున్సీ, 175 కాన్స్టిట్యున్సీలు. ఇది ప్రత్యేక తరగతి హోదా వచ్చే రాయితీలు వస్తే మనాళ్ళు 10 నుంచి 15 లక్షల మంది అక్కడ ఇండస్ట్రీలు పెట్టుకుంటే ఆ గుజరాతీ మార్వాడీలు వచ్చి నాకు ఉద్యోగం ఉండరా బాబు అని అడుక్కునే స్థితికి రావాలి. కానీ మీరు ఇక్కడ గుజరాతీ మార్వాడీలు ఫ్యాక్టరీలు పెట్టండి, కాళ్ళ చుట్టూ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ వెనకమాల పడి నా ప్రజలు కట్టిన పన్నుల్లోంచి వచ్చే 20 సంవత్సరాలు ధారాదత్తం చేస్తామని చెప్పి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ గనులు కావాలి, ఇక్కడ గనులు అక్కర్లేదా? నేను ప్రొడక్షన్ చూడాలని మాట్లాడుతున్నారు. ఏంటంటే ప్రొడక్షన్ చూసేది మీరు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి. మంత్రి గారు ఉన్నాడు శ్రీనివాసరాజు గారిని, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదానీ గారి పార్టీ బ్యాచ్ అనుకుంటా ఆయన నిన్న మాట్లాడతాడండి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు అంటే గనులు అన్నిటికీ ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ మీద విషం జిమ్మే బ్యాచ్ అండి అది. వ్యక్తిగతంగా నేను అనట్లేదు, కానీ విషం జిమ్ముతున్నట్టు దుర్మార్గంగా, పాపంగా, క్రూరంగా మాట్లాడుతున్నారు. జాతికి ద్రోహులు అండి వీళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఒకవేళ ప్రైవేటీకరణ, మంత్రి గారు మాట్లాడతాం ఏంటండి, ఇది మైన్స్ ఇస్తే ఇవ్వండి మైన్స్. సిగ్గు ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, తెలుగు బిడ్డగా పుట్టుంటే మీరు సంబంధిత ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి గనులు ఒక 2 గనులు దానికి కొలికి తర్వాత ఐరన్ వర్క్ గనులు కేటాయించి మేము ఏదాపాలని అడగట్లే మీరు కేటాయించి, దాంతోపాటు ఆదానీ గారికి వేసిన 8% ట్యాక్స్ ఇంట్రెస్ట్ ఇక్కడ 14% మమ్మల్ని దొబ్బకుండా వెనక్కి తీసి 1,00,000 కోట్లు 50,000 కోట్లు దారదత్తం చేస్తారు చిన్న అంబానీ గారు వాళ్ళందరికీ. పొద్దు రాశారు కదా, మేము మధురాయమంట్ల వడ్డీలు తీసేయండి, తీసేసి దాన్ని 0.7 నుంచి 2 మిలియన్ టన్స్కి స్పెషాలిటీస్ చేయండి, పెద్ద అవసరం అవదు. మనం డబ్బులు ఇచ్చాను, అది కూడా వస్తాను, డబ్బుల విషయం మీరు చేసి అప్పుడు మాట్లాడండి. నా విశాఖ కంటే మీకు కర్మాగారం కింద కనపడుతుంది, బిల్డింగులు కనపడుతుంది. కనీసం ఒక తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిదర్శనంగా, పోరాటానికి నిదర్శనంగా, త్యాగాల నిదర్శనంగా తెచ్చుకోలేని దౌర్భాగ్యం మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా, విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కు. ఎక్కడ సాయిరెడ్డి ఎక్కడండి? కరీంనగర్ దిగ్త్యాల్లో సాగిరెడ్డి ఉన్నాడు. ఏం సంబంధం సాయిరెడ్డికి సంబంధం? వరంగల్లోని గుప్తా గారికి ఏం సంబంధం? కర్నూలు సరే వీళ్ళకి సంబంధం అంటే ఆంధ్రుల హక్కు అని వచ్చినా సరే, వీళ్ళతో పాటు మా దగ్గర మొత్తం అన్ని చోట్ల రాష్ట్రం అంతా ప్రాణాలు అర్పిస్తే వచ్చిన ప్రాజెక్ట్ అది. అవును, దశాబ్దాల పోరాటం అండి ఇది. దాన్ని కర్మాగారంగా తెలుగు జాతి ఒక ప్రతిష్టగా మాట్లాడితే దాన్ని హేళనగా మాట్లాడుతున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక 14,000 కోట్లు అదొక బోగస్ మాట వదిలించండి. పోనే 11,400 కోట్లని ఏం చేసేది తెలుసా? దీంట్లో ఆ గుమా వ్యాపారులని, గుజరాతీ మార్వాడి వ్యాపారులు మీరు అనుకోవచ్చు, గుట్టుగా మాయ చేసే వ్యాపారులు నేను అంటాను. వీళ్ళకి పాత బాకీలు ఉంటే కొన్ని ఇస్తారంట. రెండోది మిగతా డబ్బులు ఆ బ్యాంకులలో వడ్డీ వేసి బాధారు కదా మొన్నే, ఈ జేబులోంచి కేంద్ర ప్రభుత్వం తీసి బ్యాంకులు జేబులో పెట్టుకుని ఇటుని తీసుకుందండి. ఎవడండి రమ్మనండి,
నేను కార్మికులు రేపు 12వ తారీఖున విజయవాడలో మీటింగ్ ఉంది, అఖిలపక్ష సమావేశం అంటే రారులేండి, ఉత్తర భారతీయ జనతా పార్టీ రారు. అంతే గుజరాత్ జిందాబాద్, గుజరాత్లో మా మోడీ గారు అలా చేశారు, గుజరాత్లో గిఫ్ట్ సిటీ కట్టాడు, గుజరాత్లో అదేదో ఇంకో సిటీ కట్టారు, ఐషాల ధోలేరా సిటీ కట్టారు, గాంధీనగర్కి మెట్రో వేసుకుంటున్నారు, 60,000 కోట్ల రూపాయలు పెట్టి గుజరాత్ మహారాష్ట్ర రైల్వే బడ్జెట్ ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్కి 10,000 కోట్లు ఇచ్చాం చాలు, కానీ గుజరాత్ మహారాష్ట్రకి ఇచ్చాం. తొక్కల తోటకూర ఈ కబుర్లు సోది కబుర్లు చెప్పుకుని బంద్ చేసుకుని గుజరాత్లో బంద్ చేసుకోమనండి, వెళ్ళమనండి అక్కడికి. నా తెలుగు జాతి బిడ్డలకు అన్యాయం చేస్తే ఇక్కడికి వచ్చి తెలంగాణకి దారుణ నిర్ణయం చేశారు. మాట్లాడతాను తెలంగాణ తరఫున కూడా, నా తెలుగు జాతి కావాలని. 5,327 కోట్లు, 1 కోటి రూపాయలు పెంచి రికార్డు బడ్జెట్ అని పేపర్ వేయించుకొని 1 కోటి రూపాయలు పెంచారు తెలంగాణకి. నేను చెప్పిన మాట అక్షరం రాసుకోండి మీరు, నెట్లో గూగుల్ తెల్లో వికీ నాన్ను అడగండి. తెలంగాణకి ఈ 25-26 సంవత్సరం బడ్జెట్లో రైల్వేలో 1 కోటి రూపాయలు పెంచారు. కోటి పెంచి ఏళ్ళ రాష్ట్రానికన్నా గుజరాత్కి 8,500 కోట్లు పెంచారు.